శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సంఖ్యాశాస్త్ర ప్రకారం 6వ తేదీలో జన్మించిన వారికి 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి నూతన సంవత్సరానికి మన సాంప్రదాయ జ్యోతిష్యం కన్నా న్యూమరాలజీలో కూడా చెప్దామనే ప్రేక్షకుల యొక్క కోరిక ప్రకారం ఈ 6వ సంఖ్య వారికి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మరి 6వ సంఖ్య అంటే ఏ నెల ఏ సంవత్సరంలోనైనా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారం 6వ సంఖ్య ప్రభావంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే 6వ సంఖ్యకి శుక్రుణ్ణి అధిపతిగా నిర్ణయించడం జరిగింది. అంటే శుక్రుడి యొక్క ఆధీనంలో ఈ సంఖ్యలు ఉంటాయి కాబట్టి శుక్రుని యొక్క లక్షణాలు, ఆలోచనలు, కారకత్వాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారి మీద, అంటే ఈ తేదీల్లో జన్మించిన వారి మీద వాటి యొక్క ప్రభావం ఉండబోతూ ఉంటుందన్నమాట. సో అది మనం గమనించినప్పుడు ముఖ్యంగా 6వ సంఖ్య వాళ్ళు ఇండిపెండెంట్గా 6 ఒకటే కాబట్టి వీళ్ళు చాలా వరకు స్వతంత్ర భావాలు కలిగి ఉండి జీవితాన్ని చాలా లగ్జరీగా ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించడం, ఎప్పుడూ నీట్గా పరిశుభ్రంగా ఉండడం, ఎక్కువగా సుగంధ ఈ సెంట్లు, కాస్మెటిక్స్ అటువంటివి వాడడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు ఆపోజిట్ సెక్స్ వారితో స్నేహం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువగా అమ్మాయిలు అయితే బాయ్ ఫ్రెండ్స్ అని, అబ్బాయిలు అయితే గర్ల్ ఫ్రెండ్స్ అని ఎక్కువగా వాళ్ళతో పరిచయం పెంచుకోవడం జరుగుతుంది. ఎప్పుడూ వీళ్ళ జీవితంలో ఖరీదైన వస్త్రాలు, చేతిలో ఒక ఖరీదైనటువంటి సెల్ ఫోను, అలాగే మంచి వాహనాన్ని కలిగి ఉంటారు. అలాగే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మరి చాలా మగమానస్తులై కూడా ఉంటారు. బాగా హెల్పింగ్ నేచర్ కలిగి ఉంటారు అన్నమాట. ఎవరన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాధారణంగా వీళ్ళ దగ్గర నుంచి ఒక వస్తువు ఎవరు తీసుకున్నా, ధనం తీసుకున్నా జీవితంలో మళ్ళా తిరిగి రావడం అన్నది 99% జరగదన్నమాట. అందుకని వీళ్ళు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 6వ నెంబర్ సింగిల్ 6 అయితే ఇది. మరి 15వ తారీఖులో జన్మించిన వాళ్ళు చాలా తెలివితేటలుగా ఉంటారు. చాలా ఉన్నంతలోనే వాళ్ళు లగ్జరీగా ఉంటూనే చాలా ఎకానమీగా ఉంటారు అన్నమాట. ఖరీదైన వస్తువులే కొంటారు, బట్ దాన్ని బాగా పరిశీలించి కొద్దిగా ఎకానమీగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా ఏ వ్యవహారం చేసినా కూడా మనకి ఇందులో ఏ విధమైన లాభం ఉంటుంది, అటువంటి వాటికి ఉపయోగిస్తే మనకి ఏ విధంగా లాభపడతాడు అన్నటువంటి ఆలోచన ఉంటుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా స్వతంత్ర వృత్తిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. సినిమా రంగం అవ్వచ్చు, కంప్యూటర్ రంగం అవ్వచ్చు, ఆటోమొబైల్ రంగం అవ్వచ్చు, ప్రతిదానికి 2 రకాలుగా అటు వ్యాపార పరంగా ఆలోచిస్తుంటారు, మంచి క్వాలిటీని కూడా ఆశిస్తూ ఉంటారు. అందరికీ మంచి అడ్వైజ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వ్యాపార పరంగా ఇది ఒక మంచి సంఖ్య 15 అన్నది. అటు బుధుడు, అటు రవి, అటు శుక్రుడు రావడం వల్ల లగ్జరీకి లగ్జరీ ఉంటుంది, సంపాదన ఉంటుంది, విద్యకి విద్య ఉంటుంది. నెంబర్ 1గా ఉంటారు. అలాగే 23. సో 23 కూడా చాలా మనం శుక్రుడు కదా. 24వ సంఖ్య అన్నది చంద్రుడు, రాహు కలిసి ఉంటారు కాబట్టి వీళ్ళకి విపరీతమైనటువంటి కోరికలు ఉంటాయి. చాలా గొప్పగా సాధించాలనే ప్రయత్నం చేస్తారు. ఉన్నదానికన్నా ఎక్కువ ఉండే విధంగా వాళ్ళు ఆలోచన, అలవాట్లు కనబడుతుంటాయి. ఏదో 10 లక్షలు ఉంటే ₹1,00,00,000 కారు కొనడం, ₹1,00,00,000 ఉంటే 10 కోట్ల వ్యాపారాన్ని కానీ ఇల్లు కానీ కొనడం, ఈ విధంగా వాళ్ళు హైప్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా మల్టిపుల్గా ధనాన్ని రొటేషన్ చేస్తూ ఉంటారు. అది జాగ్రత్తగా చూసుకోకపోతే ఫారెన్ మైనింగ్ ఏదో ఒక రోజు మొత్తం నష్టపోయి అప్పుల్లో కూరుకోవడానికి కూడా ఈ 24వ సంఖ్యలో జన్మించిన వారు కారణమవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి అత్యాశ వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం. అలాగే 24వ సంఖ్యలో జన్మించిన వారు స్త్రీల చేతిలో ఎక్కువగా మోసపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే అది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో, అది వివాహం ద్వారా కానీ, ఏదైనా స్త్రీని ఆశ్రయించడం వల్ల కానీ, ఎవరికైనా ఇన్వెస్ట్ చేయడం కానీ కొంతవరకు నష్టపోవడం, అంటే అత్యాశకు పోయి నష్టపోవడం కూడా దీని కింద రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అయితే మరి
ఈ 6వ సంఖ్యలో జన్మించిన వారికి మరి 2025 సంవత్సరం ఏప్రిల్ తర్వాత నుంచి ఒక అద్భుతమైనటువంటి సమయం ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అటు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ ఎటువంటి లావాదేవీల్లో కానీ ఖచ్చితంగా విజయం లభిస్తుంది. నిరుద్యోగం అన్నవాడికి ఖచ్చితంగా ఏప్రిల్ నెల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చాలా బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ ఆలోచనకు తగినటువంటి గుర్తింపు, విలువ రావడం జరుగుతుంటుంది. ఇదే సంవత్సరం అనూహ్యంగా వాళ్ళు వృత్తి మారే అవకాశం ఉంది. అంటే అంతదాకా వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉద్యోగంలోకి కానీ వేరే ఇండస్ట్రీలోకి మారడం జరుగుతుంది. లేదా ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారంలో కూడా మారే అవకాశం ఉంది. అలాగే వీరికి జూలై ఇంచుమించుగా 2025 ద్వితీయార్థంలో విదేశ అవకాశాలు రాబోతున్నాయి. అది విద్య నిమిత్తం అవ్వచ్చు, విహారయాత్ర నిమిత్తం అవ్వచ్చు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం అవుతుంది. ఏదన్నా మొత్తం మీద ఈ 6వ సంఖ్య వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఏదో టూర్ వెళ్దామని, లగ్జరీగా ఉందామని, ఏదో వివాహ వేడికి వెళ్దామని, అంటే ఖచ్చితంగా వీళ్ళ శుభకార్యానికి, వివాహానికి కానీ ఏదైనా ఎక్స్కర్షన్ కానీ రమ్మంటే మాత్రం ఎన్ని పనులున్నా దానికి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రయాణం అంటే ఇష్టపడుతుంటారు. అలాగే 10 మందికి ధనాన్ని ఖర్చు పెట్టాలన్నా, పెద్ద పెద్ద పార్టీలు చేయాలన్నా వీళ్ళ తర్వాతే రావడం జరుగుతూ ఉంటుంది. ఒక ఫంక్షన్ అరేంజ్ చేసినా, ఒక వేడుక చేసినా కూడా దాన్ని వెరీ కలర్ఫుల్గా, చాలా ఖరీదుగా దాన్ని ప్రజెంట్ చేసే వీళ్ళ దగ్గర అటువంటి టాలెంట్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళ చుట్టూ ఒక 10 మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అంటే వీళ్ళకి ఎక్కడికైనా మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది అన్నమాట. వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియకపోయినా వీళ్ళని వెళ్ళిన చోట గౌరవం, గుర్తింపు రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి యూట్యూబ్ రంగంలో, టెలివిజన్ రంగంలో, ఈ సీరియల్స్ వాటిలో ఎక్కువగా ఈ 6వ సంఖ్య ప్రభావం ఉన్న వాళ్ళే అటు హీరోయిన్స్, లేడీ క్యారెక్టర్స్, మగవాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ 6వ సంఖ్యలో జన్మించిన వారికి శుక్రుడు మంచి ఎంత ఉచ్చులో ఎంత బలంగా ఉంటే వాళ్ళ జీవితం అంత అద్భుతంగా రాణించగలుగుతూ ఉంటుంది. శుక్రుడు పాపగ్రహాలతో కలిసిన, నీచపడి ఉన్న, బలహీనపడిన చాలా వరకు చీఫ్ ఎంటర్టైన్మెంటు, వ్యసనాలు, చిన్న చిన్న ఈ స్ట్రీట్ లాగా ఏదో చిల్లరగా వీధుల్లో తిరుగుతూ చిన్న చిన్నగా అమ్మాయిల్ని ఏడిపిస్తూ వాళ్ళ వ్యామోహంలో పడడం, అలాగే మరి ఈ బారులు అంపటం, ఈ ప్యాకెట్ క్లబ్బులంటే తిరిగి వ్యసనాలకు పాల్గొనడం అన్నది శుక్రుడు పాపగ్రహాలతో కలిసి నీతిలో ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇటువంటి బలహీనతలు ఉన్నవాళ్ళు, స్త్రీ వ్యామోహంలో ఉన్నవారు, జోదంలో ఉన్నవారు, ధనం అప్పులో ఉన్నవారు, అదే మద్యానికి అలవాటు పడ్డవారు శుక్రుడిని స్ట్రెంత్ చేసుకుంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. వాళ్ళు ఈ 6వ సంఖ్యలో వారు జీవితంలో బాగుపడాలన్నా, జీవితంలో పైకి రావాలన్నా ఒక స్త్రీ కారణం అవుతూ ఉంటుంది. అంటే ఒక స్త్రీ అంటే అది భార్య, తల్లి, ఎవరన్నా కావచ్చు. వీళ్ళు స్త్రీని బట్టి వీళ్ళ లైఫ్ ఆధారపడి ఉంటుంది. అటు భార్యని బట్టి అవ్వచ్చు, తల్లిని బట్టి అవ్వచ్చు, దాన్ని బట్టి అన్న అవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఒక మంచి స్నేహాన్ని కోరుకుంటే మంచిగా జీవితంలో బాగుపడే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు జీవితంలో మంచిగా ఉండాలంటే ఈ 6వ సంఖ్య వాళ్ళకి కలిసి వచ్చే స్టోను మరి బ్లూ సఫేర్ అన్నమాట. నీలం ఉంగరం బాగా లైట్ కలర్లో ఉన్నది వెండిలో తయారు చేసుకొని రైట్ హ్యాండ్ మధ్య వేలు పెట్టుకోవచ్చు. అలాగే డైమండ్ పెట్టుకోవడం వల్ల చాలా వరకు వీళ్ళకి విపరీతమైనటువంటి లగ్జరీ వల్ల నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యానికి డైమండ్ కన్నా వీళ్ళు బ్లూ సఫేర్ ధరించడం వల్ల ఖర్చులు కంట్రోల్ అయ్యి వ్యసనాల నుంచి బయటపడి మంచి సాత్వికమైనటువంటి సింపుల్ లైఫ్ కోరే అవకాశం ఉంది. కాబట్టి నీలం ధరించడం, రైట్ హ్యాండ్ మధ్య వేలకి వెండిలో తయారు చేసినటువంటి నీలాన్ని ధైర్యం చేస్తే వీళ్ళ క్యారెక్టర్ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే 7 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల ఇది కూడా జాతకుడిని ఈ వ్యసనాల బారి నుంచి కానీ బలహీనతల నుంచి కానీ బయటపడి జీవితాన్ని అదృష్టం వైపు మార్చే విధంగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్యలు 5, 6, రంగులు ఆకుపచ్చ, అలాగే బ్లూ కలరు, నలుపు రంగు కూడా నిరభ్యంతరంగా వాడచ్చు. అందువల్ల ఈ విధంగా వీళ్ళు జీవితాన్ని మంచిగా చేసుకోవాలన్నా, చెడు మార్గంలో వెళ్ళాలన్నా వీళ్ళకి వీళ్ళే కారణమవుతూ ఉంటారు. స్వస్తి.